ఇక మాజీ మంత్రి పేర్ని నానిపై జనసేన ఫైర్ బ్రాండ్ కొరియర్ శ్రీను ఫైర్ అయ్యారు. రాజకీయాల కోసం తల్లిదండ్రుల జీవితాలనే నడి రోడ్డున పెట్టిన వ్యక్తి పేర్ని నాని అని విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేగా పేర్ని నాని సరికాదు కాబట్టే రాజకీయ వారసుడిగా పేర్ని కృష్ణమూర్తి ప్రకటించలేదని అన్నారు. తండ్రి మీద అంత ప్రేమ ఉన్న పేర్ని నాని తండ్రి జ్ఞాపకార్థం బందరులో ఒక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. నవరసాలు పండించి మాట్లాడితే నమ్మటానికి బందరు ప్రజలు పిచ్చోళ్లు కాదని కొరియర్ శ్రీను అన్నారు. మీకు ఒక చిన్న విషయం, మనం ఎన్నాళ్ళు ఏనాడు కూడా పేర్ని కృష్ణమూర్తి గారి గాథను ఎవరికి కూడా తెలియని చరిత్రని మీరు పొంకాలుగా అతని చరిత్రను బయటపెట్టారు, పెద్ద ఆయన చరిత్రని. పైగా ఆ రోజు తరంలో ఉన్న మనుషులు తెలుసు, ఈ తరంలో ఉన్న మనుషులు తెలియదని చెప్పారు. అంటే తండ్రి మీద ఉన్న ప్రేమతో చెప్పారా, అది లేదా తండ్రి మీద ఉన్న ఆక్రోశతో, తండ్రి మీద ఉన్న కోపంతో తండ్రి గాథను బయట పెట్టారో మాకు అర్థం కాలేదు. కొంచెం దాని గురించి కూడా మీరు కొంచెం వివరణ చెప్తే చాలా బాగుండేది. మా నాన్నగారిని వెన్నుపోటు పడవలేదు, మా నాన్నగారే నాకు రాజకీయ జీవితం, మా అబ్బాయికి నా తర్వాత వారసుడు నాకే కావాలని చెప్పిన మీ నాన్నగారు చెప్పారు. మీరు ఏవైతే చెప్పారో వారసుడు రాజకీయ వారసుడిగా కావాలన్నప్పుడు మీరు రిటైర్మెంట్ అయిపోతే నీ కొడుక్కి 2024లో మీరే ఇచ్చారు సీటు తండ్రిగా మీ ప్రేమతో. మరి 1995లో మీ నాన్నగారు మీకు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీ నాన్నగారు నువ్వు సరైనోడు కాదని వందల మందికి చెప్పేవాడు. పేర్ని వెంకటరామయ్య గజి దొంగ, వాడిని నమ్మమాకండే అని ఎక్కడో దిండే చంపేస్తాడన్న మాట వాస్తవమే కాబట్టి విక్టోరియమ్మ గారి ఇంట్లో ఉండేవాడు. 1995లో కూడా నామినేషన్ అక్కడి నుంచి వేశాడు. బ్రతుకున్నంత సేపు మీ నాన్న పెట్టిన శోభ, పెద్ద ఆయన పెట్టిన శోభ ఎవడో కాదు, నువ్వే ఎంత శోభ పెట్టావు అంటే వెన్నుపోటు ఎవడు, మీ నా తండ్రిని వెన్నుపోటు నువ్వే పొడిచావు. ఆ బాధతోనే, ఆ మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన బాధతోనే ఆయన మనసున పడ్డాడు. మీకు అన్నం పెట్టిన మీరు వయసు మొదలు పెట్టిన కానీ తండ్రికే గాని మీరు అన్నం పెట్టి నీకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకి కూడా వెన్నుపోటు పొడిచావు. నీ తండ్రి చరిత్రని నడి రోడ్డు మీద లాగేసిన వ్యక్తి నువ్వు, మేము కాదు. పైగా నేను ఈ రాజకీయం నుంచి వెళ్ళిపోతున్నాను, నా కొడుకు ఎదవా, నా కొడుకు నేను చెప్పలేకపోతున్నాను, నీ నోటంటే నువ్వే చెప్తున్నావు. నీ కొడుకు ఎదవని నీకు తెలిసినప్పుడు మచిలీపట్నం ప్రజల మీదకి నీ కొడుకుని ఎందుకు రుద్దుతున్నావు? నీ కొడుకు నీ మాటే తండ్రి మాటే ఎన్నోడు రేపొద్దున్న ప్రజల్ని గెలిచిన తర్వాత ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడతాడు, నువ్వు ఎందుకు రుద్దావు అందరి మీద? నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఈ అన్నిటికి చెప్పిన వాస్తవాలు కాదు, అవాస్తవాలే. నా తండ్రి కోసం నేను త్యాగం చేశాడు, నా తండ్రి నాకు త్యాగం చేశాడు, నా తండ్రి చెప్పిన మాట వాస్తవమే, నేను తండ్రి వాస్తవం నేను నిరూపించిన, లేదా నీ తండ్రికి పోటీగా నువ్వు ఇండిపెండెంట్ క్యాండిడేట్ నించోబెట్టినా, నువ్వు ఏమైతే పరిశుద్ధ్ బాబు గారు అబ్బాయి రాజా అని ఆ ఇంట్లోంచి రోజు డబ్బులు తెచ్చుకుని డేవిడ్ డబ్బులు వాడుకుని వెన్నుపోటు పొడిచిన మాట వాస్తవం అయితే కాకపోతే రెఫరెండం జనసేన నీకు పూర్తి సపోర్ట్ చేస్తుంది. నువ్వు కేసీఆర్ కాళ్ళు పట్టుకోక్కర్లా, ఇవాళ జనసేనకి సపోర్ట్ చేస్తా. నువ్వు చేసిన నీతి కలగా చేశానంటే, లేదా నీ కొడుకు నువ్వు బందరోజులు వెళ్ళిపోతారా?